మా హస్బెండ్ కోసం నువ్వుండలు డ్రై ఫ్రూట్స్ రెండు రెడీ అయిపోయినాయి అనమాట. కంప్లీట్గా చేసేసుకున్నాను. ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరు కూడా ట్రై చేసుకోండి. అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్గా తినండి. తింటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఎలా ఉంది ఇంకోసారి చూసి చెప్పరా? బాగుంది కదా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ కిచెన్. అదేంటి ఎప్పుడు శాండీ రమ్మీ బ్లాగ్స్ అనేది ఈరోజు ఏంటి కిచెన్ అంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కిచెన్లో అనమాట. ఏంటి బ్లాగ్ అంటే మీరు తమ్ముని చూసి వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో మా హస్బెండ్కి మా బాబుకి స్నాక్స్ అయితే చేసి పెడుతున్నా. అది ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు, నువ్వుల లడ్డు అండ్ అదేంటి మురుమురాల లడ్డు. మనం బురుగులు అంటాం, చాలామంది మురుమురాలు అంటారు. సో ఆ లడ్డు అన్నీ 3 ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకటైతే వీడియో తీసేదని కాదు, 3 రెసిపీస్ చేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. నేను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి నేను తింటే కూడా బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏమో, ఇప్పుడు ఎలాగో చేస్తున్నాను కాబట్టి వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. సో అన్నీ ప్రిపేర్డ్గా పెట్టేసుకున్నాను. ఏమేమి ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను అని చూపించేస్తాను. ఓకే, ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ నేను చూపించేస్తున్నాను. 1 by 1 చూపించేస్తాం. అంటే నేను బౌల్లో వేసి పెట్టుకోలేదు, ఎందుకు అన్ని సామాన్లు మళ్ళీ తోమడం కష్టం అనేసి. ఇవి వచ్చేసి గోడంబి, ఇక్కడ చూసారా చిన్నగా దంచి పెట్టేసుకున్నా. అంటే డ్రై ఫ్రూట్ లడ్డు కాబట్టి కొంచెం తినడానికి వీలుగా ఉండేటట్టు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి బాదం. నేను కప్స్ అని మెజర్మెంట్ చేయట్లేదు, ఎన్ని ఉంటే అన్ని వేసేస్తున్నాను. ఇవి తెచ్చినప్పుడు ఉంటాయి కదా దీని నిండగా, సగం ఆల్రెడీ ఒకసారి చేశాను, ఇప్పుడు మిగతా సగం ఇలా చేస్తున్నాను అనమాట. అది ఎన్నన్నా కానీ ఉన్నన్ని చేసేస్తూ ఉంటా. సో ఇదేంటి బాదం. ఓకే, నెక్స్ట్ ఇవేం తెలుసు కదా, కిస్మిస్ ఎండు ద్రాక్ష అంటారు తెలుగులో. ఇది వచ్చేసి పిస్తా, చూడండి బాగుంది కదా పిస్తా. ఇంకా నువ్వుల లడ్డు కోసం నువ్వులు. ఇంకా దీన్ని ప్యాక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తున్నానంటే, ఈ ఖర్జూరా ఉంటుంది కదా, దీన్ని మంచిగా అది గింజలు తీసేసి మిక్సీ పట్టేస్తాను మెత్తగా. ఎందుకంటే దీంట్లో బెల్లం పాకం ఏముండదు, దీంతోనే లడ్డు చేస్తాను అనమాట. సో ఇది. సో నెక్స్ట్ బెల్లం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. అంత తురిమి అంటే దంచి పెట్టేసుకున్నా అనమాట. మొత్తం ఇలా ఉంది. ఫస్ట్ మనం అన్నీ వేయించేసుకున్నాం. కొంచెం మందం బాలే అంటాం కదా, మందంగా ఉంటే బాగా వేగుతాయి. మంచిగా బాలే వేడైన తర్వాత, సో నువ్వుల లడ్డుకి నేను కొలతలు ఎలా చెప్తానంటే, దీనికి కొంచెం ఇంత ఫుల్గా కాదు తక్కువ కాదు, కొంచెం ఈక్వల్గా తీసేసుకున్నాను దీనికి. సో ఇది కొలతగా తీసేసుకుంటాను అనమాట. అంటే మెజర్మెంట్ చేస్తారు కదా అలాగా. ఇది కొంచెం వేగాలి, కొంచెం ఎలా అంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. చూపిస్తాం ఇది. అప్పుడే మనకు వేగగానే స్మెల్ వచ్చేస్తుంది, మంచి స్మెల్. ఇంకా అప్పుడు అర్థం చేసేసుకోవాలి మంచిగా వేగిపోయిందని. ఎక్కువ వేగితే కూడా చేదైపోతాయి మళ్ళీ. సో చూసుకొని వేపుకోవాలి. మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలని నేను అలాగే ఒక 2 minutes చేద్దాం అనుకుంటున్నా. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ మంట అస్సలు పెట్టద్దు. ఏదైనా సరే మనకు అయిపోయింది అన్నప్పుడు స్మెల్ బాగా వస్తుంది చూసారా, ఆల్మోస్ట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే కంప్లీట్ అవ్వగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది వంటలో. ఇవి ఇప్పుడు చేయడానికి రీజన్ కూడా మా హస్బెండే.
తనకు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. చెయ్యి అంటే ఇప్పుడు ఫ్రీ చేసుకొని చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇంకా అయిపోయినట్టే, మీకు కనిపిస్తుందా? ఇంకా మంచిగా వేగిపోయింది. ఆఫ్ చేసేసా. ఇక్కడ చూడండి మా బాబు కూడా వచ్చేసిండు. హాయ్ హాయ్ హాయ్. లైక్ చెయ్యి అను. లవ్ యూ అను. లవ్ యూ. సరే నీకోసం మంచిగా స్నాక్స్ చేసి పెడతా కదా, డిస్టర్బ్ చేయడానికి వచ్చేస్తావు కదా, ఇంక అసలు బోర్డు ఇప్పుడు చూసాడు కదా, ఇవన్నీ అలంకరణలు చూస్తే మా వాడికి మంచి ఊపు వచ్చేస్తుంది. ఏమో చేస్తావా, వంట చేస్తావా? సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇంకేం వేపాలి అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని, అవి కొంచెం ఆయిల్లో వేపేసేయాలన్నమాట. ఇది చాలా పనే ఉంది ఈరోజు మనకి. ఇవి చేసేది ఒక ఎత్తు అయితే మళ్ళీ కడిగి పెట్టేదంతా ఒక ఎత్తు అయిపోతుంది. శ్రియాన్ డోంట్ డిస్టర్బ్. డిస్టర్బ్ చేయొద్దన్నా, తినిపో, బొరుగులు వేసిన నీకు. గుడ్ బాయ్ కదా, మంచి బాయ్ కదా. అమ్మ నీకోసమే లడ్డు వేస్తుంది కదా డాడీ. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, అంటే మనం ఎంత వేసుకోవాలంటే అది ఆప్షనల్ అనమాట. నేను దీంతో 2 వేసుకున్నాను. ఎక్కువ కూడా ఉండొద్దు అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ తిన్ను, మా హస్బెండ్ బాగా తింటారు. వద్దు, నీకు చేరేద్దునా, ఇటు చేరేద్దునా. సో మన నెయ్యి వేడైన తర్వాత మనం గట్టిగా ఉన్నది వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఫస్ట్ బాదం వేసుకుంటున్నా, అది కొంచెం లేట్ అవుతుంది కదా వేయడానికి, అది వేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి కొంచెం బాగానే నెయ్యి పడుతుంది, ఎందుకంటే పాకం ఉండదు కదా, కొంచెం మంచిగా వేగాలి. సో 1 బై చేసేటప్పుడు నేను మంచిగా వేగిన తర్వాత చూపించేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఇంతైతే నెయ్యి వేసేసుకున్నాను. మంచిగా వేగి కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి నేను ఇది వేసుకుంటున్నాను, గోధుమ పిండి. కొంచెం వేగగానే 1 బై 1 వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత పిస్తా వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయట్లేదు, కొంచెం వేసుకుంటున్నాను అంతే. ఎండు ద్రాక్ష కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. అన్నీ వేగిన తర్వాత చూపిస్తాం. ఒక నెయ్యి డబ్బా అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఇక్కడ చూసారు కదా, ఒక డ్రై ఫ్రూట్ లడ్డుకి అలా చిన్నది ఒక నెయ్యి డబ్బా అయిపోయింది అనమాట. మనకైతే కొంచెం మంచిగా అయిందనమాట. ఇంత అంటే నిదానంగా మనం మంచిగా ఇలా చేసుకోవాలి, అంతా వేగేటట్టు. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటా ఫస్ట్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట. మొత్తం లడ్డు కట్టే విధంగా అయ్యేటట్టు ఇందులోకి సపరేట్ బౌల్లోకి వేసేసుకుంటా. ఇప్పుడు కొంచెం బాగా దీన్ని ఇలా వేడికి కరిగించాలి, మెల్ట్ అయ్యేటట్టు. ఖచ్చితంగా నెయ్యి పడుతుంది, నేను నెయ్యి తీసుకుంటా. అంటే ఇది కొంచెం జిగుటగా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా. ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి. ఆ తర్వాత ఇదేమి నువ్వులు కాదు, వీటి పేరు మర్చిపోయినా నేను. ఇవి వేసుకుంటున్నా.
సరే కదా, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఇవి వేసి కలిపేసేసుకోవాలి. నేను ఇవి వేసి కలిపిన తర్వాత చూపిస్తా, ఓకేనా? డ్రై ఫ్రూట్స్ వేసేసాను, ఇప్పుడు బాగా అది మిక్స్ చేయాలి అనమాట. మీకు లైటింగ్ ఏమీ లేదు, నా దరిద్రానికి లైట్ ఛార్జ్ అయిపోయింది. సో లోపలికి వచ్చేసాను, ఎందుకంటే అక్కడ ఇంకా ఇరుకిరుకు ఉండలేకపోయా. సో ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ లడ్డూలు కట్టేసుకోవడం అంతే. ఇంకా కొంచెం చల్లటి వాటర్ తెచ్చుకోవాలి, మూత తెచ్చేసుకోవాలి, ఇంకా కట్టేసుకుందాం. ఓకే, ఆన్లైన్ బిజినెస్ అయితే చేసేస్తున్నారు కదా, మనం కూడా చేద్దామా? ఆ రెసిపీ బాగుంటుంది, ఆర్డర్ చేసుకుంటా అంటే చెప్పండి, నేను కూడా ఒకటి అదేమంటారు వెబ్సైట్ పెట్టేసి చిట్టి పికల్స్ లాగా, ఆ శ్రీవర్షిని లాగా అదేంటి లైవ్స్ పెడుతూ చేసేస్తాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత చేయాలి లడ్డు. నిజంగా చెప్పాలంటే లడ్డూలు తినను నేను మామూలుగా, కానీ ఈ లడ్డు టేస్ట్ బాగుంటుంది కాబట్టి తింటా నేను. ఇక్కడ చూడండి, ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఒక లడ్డు అయిపోయింది. మంచిగా ఇలా కొద్దిగా వాటర్లో ఇలా హ్యాండ్ డిప్ చేయడం, తీసుకొని ఇలా చుట్టేసుకోవడం అంతే. మనకు కావాల్సిన సైజులో, చాలా కాలుతుంది. ఫస్ట్ చెప్పండి, మీకు లడ్డు కావాలంటే పంపిస్తాను నేను మంచిగా చేసి. మీకు కామెంట్స్లో ఏమైనా అడగచ్చు కదా, ఇలాంటి వీడియోస్ చేయండి, అలాంటి వీడియోస్ చేయండి, ఏమీ అడగరు ఎందుకు? చూడండి, చెయ్యి కాలిపోతుంది అసలు. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ లడ్డు అంటే. ఇంకా 2 లడ్డూలు ఉన్నాయి, ఇదేమో స్టోరేజ్ ఉంటుంది మొబైల్లో, చూడాలి. ఫైనల్లీ మన లడ్డు కంప్లీట్ అయిపోయిందనమాట. చూసారా ఎంత మంచిగా ఉందో. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. నచ్చిందా? నెక్స్ట్ లడ్డు చేయాలి. అండ్ రెసిపీ ఈజీగా ఉందో లేదో కామెంట్ చేయండి. బాగున్నాయి కదా? సో ఇది పక్కకు పెట్టేసి నెక్స్ట్ లడ్డు చేసేస్తా. ఇప్పుడైతే ల్యాక్ చేయను, గబగబా చెప్పేస్తా. ఇప్పుడు ఇంకా నువ్వుల లడ్డు కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. బొరుగులది అంటే మురుమురాలు చేస్తా అన్నా కదా, అది ఇంకా ఈరోజు చేయలేను, ఎందుకంటే టైం అయిపోయింది. మా బాబు చేసే అల్లరికి అస్సలు అవ్వట్లేదు, ఇంతసేపు అన్న ఊరుకోబెట్టి పైకి వచ్చేస్తాం. సో నేనైతే బెల్లం వేసేసుకుంటున్నాను, వాటర్ కూడా, ఎందుకంటే కరగడానికి కొద్దిగా. ఇంకా దీన్ని ఏంటది కొలత ఎలాగంటే 1 కప్పు ఇవి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి, ఆ విధంగా అనమాట. సో ఇప్పుడైతే పాకం ప్రిపేర్ అవుతుందన్నమాట, అంత కరిగిపోయింది. ఇప్పుడు మనకు మంచిగా పాకం వచ్చేంత వరకు ఇంకొంచెం పెట్టేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం ఈ ప్లేట్లో వాటర్ కూడా పోసి పెట్టుకున్నా, అంటే పాకం చూడటానికి. కొంచెం వాటర్లో వేసేసుకోవాలి. కనిపిస్తుందా లేదా మీకు? సరేనండి, ఓకే అయిపోయింది. ఈ కెమెరా వల్ల అలా అవుతుందండి. ఇక్కడ చూడండి, కట్టేసింది. కొంచెం ఇలాచీ పౌడర్ ఉందన్నమాట, అది కూడా వేసేసుకున్నా, కొంచెం దంచేసుకుని ఇప్పుడే. ఇప్పుడు ఈ నువ్వులని అందులోకి వేసేసుకుంటున్నా. సో ఇలా బాగా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం మంచిగా దగ్గరకు పడి లడ్డూలు కట్టుకునే ఆ విధంగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. ఫైనల్లీ ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అది ఏంటి నువ్వుండలు కట్టేటప్పుడు మీకు చూపించలేదు కదా. సో నిజంగా చెప్పాలంటే షేప్ అవుట్ అయిపోయాయి అన్నీ, అయినా పర్లేదు బాగానే వచ్చాయి. చూడండి, ఇది నువ్వుండలు, ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇది కట్టేటప్పుడు చూపించలేదు, మా బాబుతో తలనొప్పి అయిపోయింది నాకు, వీడియో అంటే వద్దనిపించింది. చేసిన తర్వాత ఎలాగో ఇది కట్టేటప్పుడు చూపించేసాను, సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా, కాకపోతే కొంచెం త్వరగా కట్టేసుకోండి. గట్టి పడితే ఇంకంతే పని అయిపోతుంది. మా హస్బెండ్ కోసం నువ్వుండలు డ్రై ఫ్రూట్స్ 2 రెడీ అయిపోయాయి అనమాట కంప్లీట్గా.
చేసేసుకున్నాను. ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరు కూడా ట్రై చేసుకోండి. అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్గా తినండి, తింటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఎలా ఉంది ఇంకోసారి చూసి చెప్పరా? బాగుంది కదా? మా హస్బెండ్ కోసం నువ్వుండలు, డ్రై ఫ్రూట్స్ రెండు రెడీ అయిపోయినాయి అనమాట. కంప్లీట్గా చేసేసుకున్నాను. ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరు కూడా ట్రై చేసుకోండి. అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్గా తినండి, తింటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఎలా ఉంది ఇంకోసారి చూసి చెప్పరా? బాగుంది కదా? ఓకే, సో మా హస్బెండ్ కోసమే చేస్తాను ఇది. మా హస్బెండ్కి, మా బాబుకి ఇద్దరి కోసమే చేస్తాను. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు అన్నీ వాష్ చేసుకొని కడిగేసుకొని వద్దు ఇంకా ఆ పని ఉందన్నమాట. అందుకే మీకు ఫైనల్ లుక్ చూపించేసేస్తున్నాను. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏం వీడియోస్ కావాలి, ఏమైనా మా హస్బెండ్ మీద ప్రాంక్స్ చేయాలా, ప్రాంక్ వీడియోస్ ఏమైనా కావాలా, అలాంటి ఐడియాస్ మీకు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తేనే బూస్టప్ అవుతుంది, ఇంకా నలుగురికి వీడియో వెళ్తుంది. హైప్ వచ్చినప్పుడు హైప్ కొట్టండి. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.